Hi friends, we are going to continue softwares of rapid prototyping. Now here another one, Velocity 2.0. So Velocity 2.0 is Velocity Group is a full service custom injection molder specializing in rapid prototype. ప్రోటోటైప్లో వచ్చేసరికి ఏంటంటే ఈ వెలాసిటీ గ్రూపు మనకి ఇంజెక్షన్ మోల్డింగ్ ప్రాసెస్లో ఎక్కువగా మనకి యూజ్ అవుతూ ఉంది అండ్ లో టు మిడ్ వాల్యూమ్ ప్రొడక్షన్. అయితే ఇది వచ్చేసరికి ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ మనకు యూజ్ అయ్యేది లో నుండి మీడియం వాల్యూమ్ ప్రొడక్షన్స్ మాత్రం మనం తయారు చేయాలంటే హెవీ పార్ట్స్ని మనం తయారు చేయలేము అనమాట. చిన్న చిన్న మౌల్డ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ వెలాసిటీ 2.0 యూజ్ చేసి తయారు చేసుకోవచ్చు. we offer fast quotes, competitive pricing and collaborate with you to optimize the design for manufacturing, saving you time and money while production better parts. అయితే ఇదేంటంటే మనకు ముఖ్యంగా టైము మనీ ఈ రెండింటిని సేవ్ చేసుకోవడం కోసం మనకి ప్రొడక్షన్ టైంలో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తామో ఆ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు మనకి టైము మనీ రెండు సేవ్ అవటం కోసం మనం ఇక్కడ వెలాసిటీ 2.0 అనేది యూస్ చేస్తాం. ఓకే, మెయిన్లీ ఇది వచ్చేసరికి ఏంటంటే చిన్న చిన్న పార్ట్స్ మాత్రం తయారు చేయడానికి మాత్రమే ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇక రీనో వచ్చేసరికి ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్, రీనో క్రియోస్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి డిజైన్ అండ్ మోడలింగ్ సాఫ్ట్వేర్ కూడా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రీనో సియోస్ ఆల్సో నౌన్ యాజ్ రీనో 3D ఈజ్ ఏ మోడలింగ్ టూల్ ఫర్ డిజైనర్స్ అండ్ ఆర్టిస్ట్. ఇది వచ్చేసరికి ఇది ఒక టైప్ ఆఫ్ మోడలింగ్ టూల్. యాక్చువల్గా మనకి ఆటోక్యాడ్, క్యాటియా, యూనిగ్రాఫిక్స్ ఇవన్నీ ఎలాగైతే ఉన్నాయో అలాగే ఈ రీనో అనేది కూడా మనకు ఒక మోడలింగ్ టైప్ సాఫ్ట్వేర్. దీన్నే మనం రీనో 3D అని కూడా పిలుచుకోవచ్చు. ఓకే, దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనము ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని డ్రా చేయొచ్చు. స్టార్ట్ విత్ ఏ స్కెచ్ ఆర్ డ్రాయింగ్ అండ్ రీనో సియోస్ గివ్స్ యూ ఆల్ ద టూల్స్ యూ నీడ్ టు క్రియేట్ ఏ 3D మోడల్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మన యూజువల్గా స్కాటియాలో మనం చూసినట్టయితే స్కెచర్ ఉంటుంది. స్కెచర్లోకి పోయేసి మనం 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ స్కెచ్ తయారు చేసేసుకొని దాన్ని 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా రీనో కోడ్ వచ్చేసరికి ఏంటంటే మనకి సేమ్ ప్రిన్సిపల్ వర్క్ అవుతుంది. సో ఈజీగా మనం ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ని ఈజీగా మనం స్కెచ్ డ్రా చేయొచ్చు అనమాట రీనో కేర్స్లో. అలాగే క్రియేట్ చేసిన 2D పార్ట్ని 3D పార్ట్ కింద కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, Rhino Source is a computer-aided design application software and is used in industries such as architecture, industrial design, product design and many more. ఇది వచ్చేసరికి ఏంటంటే కంప్యూటర్ యాడెడ్ క్యాడ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇది కూడా మనం చెప్పుకున్న మోడలింగ్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనకి క్యాడ్ కిందే వస్తాయి. సో దిస్ ఈజ్ క్యాడ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఇది వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా ఇండస్ట్రీస్లో మనం ఉపయోగిస్తాము. అవి ఏంటంటే ఆర్కిటెక్చర్, ఇండస్ట్రియల్ డిజైన్, ప్రోడక్ట్ డిజైన్ అండ్ మెనీ మోర్. ఇంకా ఎక్కువగా చాలా వాటిల్లో కూడా మనం ఇక్కడ ఈ రీనో క్రియోస్ వచ్చేసరికి ఏంటంటే యూస్ చేస్తూ ఉండమాట. క్రియేట్ ఏ పర్ఫెక్ట్ రెండర్ యానిమేషన్ ఆర్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ విత్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆబ్జెక్టు తయారు చేయడమే కాకుండా దాని యొక్క యానిమేషన్ కూడా మనం చూడొచ్చు. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్లో స్టెప్ బై స్టెప్ ఆబ్జెక్ట్ అనేది ప్రోడక్ట్ అనేది ఎలా తయారవుతుందో కూడా మనం ఇక్కడ యానిమేటెడ్గా ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం ప్రీవియస్గానే చెక్ చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ పోకముందే. సో ద ఓన్లీ థింగ్ యూ నీడ్ ఈజ్ ఏ హెల్దీ డస్ట్ టు ఫ్యాంటసీ అండ్ ఏ స్టాండర్డ్ పీసీ. మనకు వచ్చేసరికి ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే స్టాండర్డ్ పీసీ అనేది మనకు ఉండాలి. దాంట్లో వైరస్ ఇటువంటి ఏమీ లేకుండా మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. 3 primary
ఎంటిటీస్. ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి ఏంటంటే 3 ప్రైమరీ ఎంటిటీస్ అనేవి మనకి ఇక్కడ వర్క్ అవుతూ ఉంటాయి రీనో సాఫ్ట్వేర్ మనం యూస్ చేసుకోవడం కోసం. యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ థింగ్స్ యూజింగ్ రీనోస్ 3 ప్రైమరీ ఎంటిటీస్. మనం ఏదైనా సరే మనం దాన్ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి మెయిన్గా 3 ప్రైమరీ ఎంటిటీస్ ఉన్నాయి. ద కర్వ్, ద సర్ఫేస్ అండ్ ద సాలిడ్. సో 3 టైప్స్ అనమాట. ఫస్ట్ కర్వ్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లైన్ అని చెప్పుకోవచ్చు. ద కర్వ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఏ సింగులర్ లైన్. ఇట్స్ కాల్డ్ ఏ లైన్ ఆర్ కర్వ్. It means a singular formation. Okay, and next that is called singular formation is like curve. And surface is looking like plate. I mean here it will come 2 dimensional. So this is 1 dimensional and this is coming from 2 dimensional. Now here going to see solid, it will come in 3 dimensional. Okay, so in 3 types of entities అనేవి మనకి చాలా important to create a object. Each one is closely related to the others. అయితే ఈ 3 కూడా ఒకదానికొకటి సంబంధం పడి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్వ్ అంటే ఏంటంటే, కర్వ్ మీన్స్ ఇప్పుడు ది కర్వ్ గురించి చూద్దాం. లైన్ సెగ్మెంట్స్ అండ్ పాలీలైన్స్. కర్వ్ మీన్స్ లైన్ సెగ్మెంట్స్ ఆర్ పాలీలైన్స్. నౌ హియర్ వి క్రియేట్ లైన్ ఆర్ అదర్వైజ్ కర్వ్. Okay, and go to straight line or horizontal line and vertical line. You can formation that like you can take this thing is called curve. So before you start with your 3D model, you need a sketch to start with. Creos offers a stunning variety in which you can draw with a 2D lines. ఏదైనా సరే మనం ఒక 3D మోడల్ తయారు చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక స్కెచ్ తీసుకోవాలి. 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ అనే స్కెచ్ని మనం తయారు చేసుకోవాలి. ఆ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ మనం తయారు చేయాలంటే వీ కెన్ హెల్ప్ విత్ 2D lines. But first it is important to note the difference between a line segment and a polyline. అయితే దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన పని ఏంటంటే లైన్కి పాలీలైన్కి మధ్య డిఫరెన్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఏ లైన్ ఈజ్ ఏ సపరేట్ లైన్ ఆర్ సెగ్మెంట్ దట్ ఈజ్ నాట్ జాయింట్ టు అనదర్ లైన్. ఒక లైన్ అనేది మనం తీసుకున్నామంటే ఆ లైన్ అనేది ఒక సెగ్మెంట్. ఇట్ మీన్స్ దట్ ఈస్ కాల్డ్ 1 సెగ్మెంట్. ఇక ఆ లైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ, ఓకే, ఐ విల్ టెల్ 1 ఎగ్జాంపుల్ ఫర్ ది హియర్. Okay, 1 minute. Okay, you can see here line segment. Now you will see line segment. 2 points are joining is called a line. Now this is called 1 segment. Okay, ఈ సెగ్మెంట్ అనేది బీకి కానీ ఏకి కానీ ఎక్కడా కూడా మనకి ఇంకొక లైన్ అనేది టచ్ అవ్వదు. ఇట్స్ ఆల్ కంప్లీటెడ్. ఓకే, లైన్ సెగ్మెంట్ విల్ కంప్లీటెడ్. ఓకే, నౌ దెన్ గో ఫర్ హియర్ దట్ ఈస్ నాట్ జాయిన్ టు అనదర్ లైన్. ఎక్కడ కూడా ఇంకొక లైన్ అనేది మనకి జాయిన్ అవ్వదు బీ పాయింట్కి కానీ ఏ పాయింట్కి కానీ. అయితే వైల్ ఏ పాలీలైన్ ఇండికేట్స్ 2 or more lines. Now here we go for polyline. So starting point A, we draw one point B, and you can, this is not end, this is not a segment. Okay, you go for another form another segment. You can form another segment like this, different distances. అలాగే మనకు వచ్చేసరికి ఏంటంటే you can form one curvature. So again we can form here line. Okay, this is the polyline. So that we said here that is not joined to another line, while a polyline indicates 2 or more lines like that, A, B, C, D. Okay, and now then go for graphic design programs as base drawings. Here graphic design programs as base diagrams. ఈ ఎలా ఉంటుందో చూద్దాం. దీంట్లోనే కరువులో Rhino Creos is also compatible with graphic design programs such as Adobe Illustrator. You are able to control the vectors created in Rhino Creos that can be further enhanced in Adobe Illustrator. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ
రీనోక్రియోస్ వచ్చేసరికి ఏంటంటే మనకి గ్రాఫిక్ డిజైనింగ్ కూడా మనం యూస్ చేస్తాం అనమాట ఇక్కడ. సో ఈ గ్రాఫిక్ యూజ్లో మనకి మెయిన్గా వస్తే ఏంటంటే Adobe Illustrator, okay, such as Adobe Illustrator, okay, you are able to control the vector created. Vector created means that is called here we can say three-dimensional object, okay, or two-dimensional object, whatever it is, okay. You can form this vector created in Rhinoceros, okay. And next we go for the surface. Now this is all from coming from to the line curvature, okay. So segments you can form the two types, line and polyline, okay. We know about the difference. At the same time graphic design can also including in the curve. Next, that one is surface. Surface is called a two-dimensional object is called a surface. Now we can see here in surface command you can create your 3D surface is Rhinoceros. There are several ways to create a surface. అయితే రీనోక్యూర్స్లో మనం కనుక సర్ఫేస్ని క్రియేట్ చేయాలంటే మనకి చాలా రకాల వేస్ ఉన్నాయంట. అవి ఏంటి చూద్దాం. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ట్రూడ్ సర్ఫేసెస్ టు క్రియేట్ ఫ్యూచర్స్ ఇన్ ఏ మోడల్. మనం ఏదైతే ఒక మోడల్ తయారు చేసుకుని వాటిని మనకి ఎక్స్ట్రూడ్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట సర్ఫేస్లో. క్రియేట్ సర్ఫేస్ విత్ లాఫ్ట్స్, revolve and rail revolve, sweep or create complex surface using network surface. So these all are commands, okay. These are coming from loads. Loads means I can give some example for this. Loads, it create loads like this. This is the loads. We will create this object like this, extrude like this, okay. Some amount of taper or curvature, extrude. At the same time now here revolve means we will see some axis is there, x-axis. We can form one circular shape and revolve this thing, three-dimensional object like this, okay. Now here circle, now here circle, now here it will come tube. Example like tubes, okay. You can create tube is called a revolve. And railway revolve, rail revolve means here some amount of rectangular shapes or triangular shapes you can revolve, that is called circular shape. Sweep, okay, sweep or create complex surface using network surface. So sweep means also one type of extruding process, okay. We can create the surface like this. And next we go for solid. A solid is a finished and completely closed entity. ఇక సాలిడ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫినిష్డ్ అండ్ కంప్లీట్లీ క్లోజ్డ్ ఎంటిటీ. యూ మీన్ లైక్ హియర్ సర్ఫేస్, సింపుల్ ఎగ్జాంపుల్ హియర్ డిఫరెన్స్ బిట్వీన్ సాలిడ్ అండ్ సర్ఫేస్. సర్ఫేస్ యూ కెన్ లుక్ లైక్ ఏ empty object of the surface, like means example pipe. Cylindrical pipe is called surface and cylindrical rod is called solid. That is the main difference between the surface and solid. Solid will come entire, it will close. అయితే మొత్తం ఏంటంటే సాలిడ్ అని చెప్పుకోవాలంటే ఆబ్జెక్ట్ మొత్తం కూడా క్లోజ్ అయి ఉంటుంది అనమాట, ఒక ముద్దలాగా, ఓకే. దట్ ఈస్ కాల్డ్ సాలిడ్. అదే మనం పైప్ కనుక చూసుకున్నాం అనుకోండి, మధ్యలో హాలో ఉంటుంది, పైన సర్ఫేస్ ఉంటుంది. ఆ టైప్ ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం సర్ఫేస్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకోవచ్చు, ఓకే. Now here there are three different ways to create solid geometry. ఇక్కడ మూడు రకాలైన వేస్ ఉన్నాయి. విత్ primitives, without primitives, or creative unequal shapes with the uneven difference and intersection Boolean operators. So these all are coming from the త్రీ ఎంటిటీస్ని మనం యూస్ చేసి సాలిడ్ అనేది ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయబోతున్నాం ఇప్పుడు, ఓకే. సో వీటిల్లో మనం ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే విత్ ప్రిమిటివ్స్. Rhinoceros built in commands allows you to build primitives directly or via a single command. ఒక సింగిల్ కమాండ్ తోటే మనం ఏంటంటే ఫస్ట్ ప్రిమిటివ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రిమిటివ్స్ ఇంక్లూడ్ స్పియర్స్, కోన్స్, బాక్సెస్ అండ్ మెనీ అదర్స్, ఓకే. ఇలా కొన్ని ఆబ్జెక్ట్స్ని మనం ఏంటంటే
సింగిల్ కమాండ్ తోటి మనం ఏంటంటే వీటిని తయారు చేయొచ్చు. వాటిని మనం విత్ ప్రిమిటివ్స్ అంటారు. సో వితౌట్ ప్రిమిటివ్, ఇప్పుడు ప్రిమిటివ్స్ అనేవి లేకుండా ఎలా? వితౌట్ ప్రిమిటివ్స్ కమాండ్స్ దేర్ ఆర్ స్టిల్ వేస్ టు క్రియేట్ సాలిడ్. There are three commands which you can use to create this solid. ఒక సాలిడ్ని వితౌట్ ప్రిమిటివ్స్తో మనం క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ 3 కమాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వితౌట్ ప్రిమిటివ్ కమాండ్స్, ద ఎక్స్ట్రూషన్, ద పైప్ అండ్ ది టెక్స్ట్ కమాండ్. You can use anything in a sequence to create a valid సాలిడ్. ఏదైనా సరే మనం సీక్వెన్స్గా మనం తీసుకొని ఒక ఆర్డర్ ప్రకారం మనమైతే ఒక్కొక్క ఆబ్జెక్ట్ని మనం సాలిడ్ రూపంలో మనం ఇక్కడ తయారు చేయొచ్చు. ద రిక్వైర్మెంట్ ఈజ్ దట్ యు ఫాలో సింపుల్ రూల్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ క్లోజ్డ్ వాల్యూమ్. ఏ రిక్వైర్మెంట్ ఈజ్ దట్ యూ ఫాలో సింపుల్ రూల్స్. కొన్ని సింపుల్ రూల్స్ మనం ఫాలో చేసేసి ఏదైతే మనం వాల్యూమ్ అనుకుంటున్నామో ఆ వాల్యూమ్ని మనం క్లోజ్డ్ ఆబ్జెక్ట్ వాల్యూమ్ని మనం ఇక్కడ తయారు చేయొచ్చు. Okay, then we go for next software here, STL 3D Viewer. Already we know very well STL 3D Viewer. In previous softwares we can discuss about this, and this is the latest version for 3D Viewer STL. STL file format is widely used for rapid prototyping and computer aided manufacturing. సో క్యామ్లోను మనకి ఆర్పి సిస్టమ్స్లోను STL ఫైల్ ఫార్మాట్ అనేది ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉన్నాము. 3D STL files describe only the surface geometry of a 3-dimensional object without any representation of color. వితౌట్ ఎనీ ఎటువంటి కలర్ అనేది లేకుండా మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ 3D STL ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సర్ఫేస్ జామెట్రీ 3-డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని మనకు చూపిస్తూ ఉంటుందన్నమాట. సో కలర్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేయబడదు. అలాగే టెక్స్చర్ ఆర్ అదర్ కామన్ CAD మోడల్ అట్రిబ్యూట్స్. అలాగే టెక్స్ట్ కూడా మనకి ఎటువంటి టెక్స్ట్ కానీ ఎటువంటి ఇది కానీ మనకి CADకి సంబంధించిన కమెంట్స్ కూడా ఇవి కూడా మనకి ఇక్కడ ఈ అట్రిబ్యూట్స్ అనేవి ఉండవు అన్నమాట. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ 3D డాక్టర్. సో ఈ 3-dimensional doctor is called one type of software with using of medicine. Okay, so we are going to, before we are seeing Mimics software. Okay, and Mimics software we seen MRI scan, CT scan with using of 3D printer. Okay, like that here this is the advanced software 3D doctor. In 3D doctor is an advanced